తెలంగాణ ప్రజలందరికీ దీక్షా దివాస్ శుభాకాంక్షలు. తెలంగాణ ఉద్యమంలో నేను అనే క్యాంపెయిన్ నడుస్తుంది. ముందుగా మరి నేను ఎక్కడున్నా అని చెప్పుకుంటా. వంట వార్పు అనే కార్యక్రమం పెట్టారు. పెట్టినప్పుడు మేమేం చేసినాం, నేను మా అన్న మా పెద్దమ్మ వాళ్ళ కొడుకు ముగ్గురం ఏం చేసినాం, పొద్దుగా లేచినాం. ఇంటి ముందర NH9 రోడ్డు ఉంటుంది అన్నట్టు. NH9 రోడ్డు పైన ఒక కట్టెలు పెట్టుకున్నాం, గిన్నెలు పెట్టుకున్నాం, వంట చేసుకున్నాం, కూర్చున్నాం. అక్కడ పోయేటోళ్ళందరూ చూసుకుంటూ నవ్వుకుంటూ పోడు. అదే కాకుండా అక్కడనే స్నానాలు చేసినాం, ఇక మస్తు చేసినాం, అందరు నవ్వేరు. తర్వాత ఏం చేసినాం, దగ్గరనే అంగన్వాడీ స్కూల్ ఉంటే ఆ పిల్లలను తీసుకుని ర్యాలీ చేద్దామని చేస్తుంటే పెద్ద స్కూల్ వాళ్ళు కూడా వచ్చారు. ఆ స్కూల్ ఈ స్కూల్ అందరు రోడ్డు మీదకి పోతుంటే సడన్ గా అప్పుడే గద్దరన్న ఉన్నాడు కదా, యుద్ధ నాకు గద్దరన్న నల్గొండ పోతుండు. తెలంగాణ ఉద్యమంలో నల్గొండ పోతుంటే చూసిండు NH9 రోడ్డు మీద. చూసిండు, కారు ఆపుకుండు, పిల్లలు చేస్తుందని చేద్దామని రాస్తా రోకో చేసిండు. మొత్తం గంట సేపు ట్రాఫిక్ జామ్ అయింది అది. తర్వాత సాగర ఆరం నేను మా అన్న వెళ్ళినాం. పోలీసు వాళ్ళు టీయర్ గ్యాస్ కొడితే కళ్ళల్లా మండింది. 10 రోజుల వరకు బాధపడ్డా. ఇట్లా తెలంగాణ ఉద్యమంలో నేను అని చెప్పుకోవచ్చు. అయితే కొంతమంది వచ్చి దీక్షా దివాసం కేసీఆర్ సంబంధించి కేసీఆర్ దీక్ష చేసి అంటారు. కానీ అయితే తెలంగాణ ఉద్యమాన్ని 3 తీర్లు చెప్పచ్చు. ఒకటి 1953, 1929, 2001 నుంచి 2014. కానీ 2001 నుంచి 2009 నవంబర్ 28 వరకు ఓన్లీ ఓట్ల ద్వారానే అయింది. ఓట్లు రాజకీయ పార్టీలు ఇట్లనే. కానీ 2009 నవంబర్ 29న ఎప్పుడైతే కేసీఆర్ దీక్ష కూర్చుండో ఆ దీక్షను ఆపినప్పుడు ఉస్మానియా కాలేజు, కాకతీయ కాలేజు విద్యార్థులు, తెలంగాణ ప్రజలందరూ ఏకమై కొట్లాడడం మొదలుపెట్టారు. ఆ యొక్క కొట్లాడడం డిసెంబర్ 9న మళ్ళీ సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినట్టే ఇస్తే సంతోషపడ్డారు. డిసెంబర్ 10 సల్ల ఉన్నారు. తర్వాత మళ్ళీ ఒకటేసారి ప్రకటన వెంకట తీసుకునే సార్ మళ్ళీ తెలంగాణ సమాజం అంతా ఏకమై జేఏసీగా ఏర్పడి సహాయ నిరాకరణ, పెండోను, మిలియన్ మార్చ్, సాగరారం, రకరకాల వంట వార్పు, రాస్తారోకు ఇట్లా రకరకాలుగా అయిందంటే కారణం ఈ నవంబర్ 29 అన్నట్టు. అట్లా తెలంగాణలో ఉన్న చిన్న పిల్లల నుంచి పెద్దల వారు పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఆంధ్ర నాయకులు లగడపాటి గారు కేసీఆర్ దీక్ష చేసి నేను చేయనా అని గాంధీ హాస్పిటల్ అటూర్కుడు ఇటూర్కుడు, బిల్లు పెట్టేటప్పుడు పెప్పర్ స్ప్రేలు కొట్టుడు, బిల్లు పాస్ అయ్యే వరకు కూడా తెలంగాణ ప్రజలందరికీ టెన్షన్. ఎట్లా అంటే వరల్డ్ కప్ ఫైనల్ గెలుస్తా లేదా అని ఎంత టెన్షన్ పడతామో అంత టెన్షన్ ఉండే. ఇట్లా రకరకాల సంఘటనలు అయితే జరిగినాయి. సాగరారం కావచ్చు, రకరకాలైనవి. అవన్నీ ఒకసారి మెమరీ వేసుకుందామని ఈ వీడియో చేస్తున్నా. మరొకసారి అందరికీ దీక్షా దివాస్ శుభాకాంక్షలు.